మన చిన్నప్పుడు అమ్మమ్మో నానమ్మ చెప్పిన కథలు గుర్తున్నాయా? కొన్ని కథలు కేవలం టైంపాస్ కోసం కాదు, అవి మన జీవితానికి ఎన్నో పాఠాలు చెబుతాయి. అలాంటి ఒక అద్భుతమైన కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇదే మూడు చేపల కథ. ఈ కథ మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో, మనకు ఏది సరైన మార్గమో చూపిస్తుంది. ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. మన లైఫ్లో ప్రతిరోజూ ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి కదా. జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, చివరికి మన పర్సనల్ లైఫ్లో అయినా సరే రాబోయే ఒక ఛాలెంజ్ని మనం ఎలా ఎదుర్కొంటాం? ఈ కథ మనకు కొన్ని విలువైన సమాధానాలు ఇవ్వగలదు. సారే, మరి లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ కథలో హీరోలు ఎవరు? వాళ్ల ప్రపంచం ఎలా ఉంటుంది? వాళ్లకొచ్చిన ఆ అసలు సిసలైన సమస్య ఏంటి? చూద్దాం రండి. ఒక చిన్న చెరువు చాలా ప్రశాంతంగా ఉంది. అందులో 3 చేపలు, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఫుడ్కి లోటు లేదు, దేని గురించి భయం లేదు. లైఫ్ హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. అయితే ఈ హ్యాపీ లైఫ్ ఎంతో కాలం ఉండదు కదా. వాళ్ల సంతోషాన్ని బ్రేక్ చేయడానికి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అదే భయంకరమైన వేసవికాలం. ఆ ఎండలకు చెరువంతా ఎండిపోతే మరి ఆ 3 ఫ్రెండ్స్ ఈ డేంజర్ని ఎలా ఫేస్ చేశారు? వాళ్ల స్ట్రాటజీలేంటి? కథలో మన మొదటి పాత్ర దీర్ఘదర్శి. దాని పేర్లోనే ఉంది దాని క్యారెక్టర్ ఏంటో. ఫ్యూచర్ గురించి ఆలోచించి ముందుగానే ప్లాన్ చేసుకునే టైప్ అన్నమాట. దీర్ఘదర్శి అంటే దూరదృష్టి కలది. ఏం జరగబోతుందో ముందే ఊహించి దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకునే తెలివైన చేప ఇది. చూడండి, దీర్ఘదర్శి సిచ్యువేషన్ని ఎంత క్లియర్గా, లాజికల్గా అనలైజ్ చేసిందో. ఫ్రెండ్స్తో ఇలా చెప్పింది, ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఈ చెరువు ఖచ్చితంగా ఎండిపోతుంది. మనం ఇరుక్కుపోకముందే ఎప్పటికీ నీళ్లుండే పెద్ద సరస్సులోకి వెళ్ళిపోవాలి. ఎంత స్మార్ట్ ఐడియా కదా! దీర్ఘదర్శి కేవలం మాటలకే పరిమితం కాలేదు, వెంటనే పని మొదలుపెట్టింది. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఆ చెరువు నుంచి బయటపడే దారి వెతికి ఒక చిన్న కాలువ గుండా ప్రయాణించి సేఫ్గా ఉన్న పెద్ద సరస్సులోకి చేరిపోయింది. అంటే ముందు చూపు ఒక్కటే కాదు, దాన్ని కరెక్ట్ టైంలో అమలు చేయడం కూడా ఎంత ముఖ్యమో కదా. ఇప్పుడు రెండో చేప కథ విందాం. దీని పేరు ప్రాప్తకాలజ్ఞుడు. ఇది ఫస్ట్ చేపకు కంప్లీట్ ఆపోజిట్. ముందుగా ప్లాన్ చేయడమంటే దీనికి అస్సలు నచ్చదు. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు తన తెలివితో, స్పాంటేనియస్ ఐడియాలతో బయటపడగలనని దీనికి ఫుల్ కాన్ఫిడెన్స్. ప్రాప్తకాలజ్ఞుడు అంటే సమయానికి తగ్గట్టుగా తెలివిని వాడేదే. ప్రాబ్లం ఎదురైనప్పుడు అప్పటికప్పుడు ఒక ఐడియా వేసి దాన్నించి బయటపడే టాలెంట్ దీని సొంతం. దీర్ఘదర్శి చెప్పిన మాటలు విని ఇది నవ్వేసింది. అరే, ఇప్పుడంతా బానే ఉంది కదా, జరగని దాని గురించి భయపడి ఇప్పుడెందుకు పారిపోవాలి? ఒకవేళ నిజంగా ప్రాబ్లం వస్తే అప్పుడు చూసుకుందాంలే, నా బ్రెయిన్ మీద నాకు నమ్మకం ఉంది అంది. అంటే ప్రెజెంట్లో బ్రతకడం మంచిదే, కానీ ఇందులో కొంచెం రిస్క్ కూడా ఉంది కదా. అనుకున్నట్టే కాదు, దీర్ఘదర్శి చెప్పినట్టే జరిగింది. సమ్మర్ వచ్చేసింది. చెరువులో నీళ్లు ఫాస్ట్గా తగ్గిపోతున్నాయి. సరిగ్గా అదే టైంలో 2 జాలర్లు వలలతో వచ్చి ఆ చిన్న చెరువులో వల వేశారు. ఇప్పుడు ప్రాప్తకాలజ్ఞుడి తెలివికి అసలైన టెస్ట్ మొదలైంది. అయ్యయ్యో, తన తెలివి మీద అంత నమ్మకం పెట్టుకున్న ప్రాప్తకాలజ్ఞుడు చివరికి జాలర్ల వలలో చిక్కుకుపోయింది. వలలో పడినా ఇది టెన్షన్ పడలేదు. దీని బ్రెయిన్ సూపర్ ఫాస్ట్గా పనిచేసింది. ఇప్పుడు కంగారు పడితే అయిపోయినట్టే, ఏదో ఒకటి ఆలోచించాలి అనుకుంది. వెంటనే ఒక బ్రైట్ ఐడియా వచ్చింది. చచ్చిపోయినట్టు నటించడం. జాలర్లు పాపం ఇది నిజంగానే చచ్చిపోయిందనుకుని వలలోంచి తీసి ఒడ్డున పడేశారు. వాళ్లు వేరే చేపల పనుల పడగానే ఇది స్లోగా జారుకుని పక్కనే ఉన్న నీళ్లలోకి దూకేసి ప్రాణాలతో బయటపడింది. చూశారా దాని సమయస్ఫూర్తి? లాస్ట్ మినిట్లో తన ప్రాణాల్ని ఎలా కాపాడిందో. సరే, ఇక మన కథలో మూడో క్యారెక్టర్. దీని పేరు దీర్ఘసూత్రుడు. ఇది నిర్లక్ష్యం, వాయిదా వేసే తత్వం ఎలాంటి విపత్తుకు దారితీస్తుందో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీర్ఘసూత్రుడు అంటే ప్రతి పనిని వాయిదా వేసేది, స్లోగా ఉండేది, తర్వాత చూద్దాంలే అనే టైప్ అన్నమాట. మార్పు అంటే దీనికి అస్సలు నచ్చదు. అదే దాని పతనానికి కారణమైంది. మొదటి 2 వాదనలు విని ఇది ఎగతాళిగా నవ్వింది. మీకెందుకంత కంగారు? ఈ చెరువు సముద్రం లాంటిది, ఇది అస్సలు ఎండిపోదు. మన ప్లేస్ వదిలి మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అంది. అంటే రియాలిటీని ఒప్పుకోకుండా ఒక భ్రమలో బ్రతుకుతోంది అన్నమాట.
చివరికి ఏమైందో తెలుసా? జాలర్లు వచ్చినప్పుడు ఇది ప్రాప్తకాలజ్ఞుడిలా తెలివిగా ఆలోచించలేదు, దీర్ఘదర్శిలా ముందుగా పారిపోనూ లేదు. అయ్యో, ఏం చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూనే ఉండిపోయింది. దాని ఆ కన్ఫ్యూజన్, ఆ లేజినెస్ చివరికి జాలర్లకు ఈజీగా దొరికిపోయి ప్రాణాలు కోల్పోయేలా చేశాయి. సరే, కథ విన్నాం కదా. ఇప్పుడు ఈ 3 చేపల కథల నుండి, ఈ 3 వేర్వేరు ఫలితాల నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ మనకు ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, దీర్ఘదర్శి ప్రోయాక్టివ్ ప్లానింగ్తో బ్రతికింది. ప్రాప్తకాలజ్ఞుడు రియాక్టివ్గా తెలివిగా అడాప్ట్ అయి బ్రతికింది. కానీ దీర్ఘసూత్రుడు ఏ పని చేయకుండా నిరాకరిస్తూ ఉండిపోయి ప్రాణాలు కోల్పోయింది. చూశారా? 3 డిఫరెంట్ స్ట్రాటజీలు, 3 డిఫరెంట్ రిజల్ట్స్. ఈ కథ మనకు చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఇస్తోంది. ముందుచూపు ఉంటే ప్రాబ్లం మన దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లంలో ఇరుక్కున్నా సమయస్ఫూర్తి ఉంటే దాని నుంచి బయటపడొచ్చు. కానీ నిర్లక్ష్యంగా వాయిదా వేస్తూ ఉంటే వినాశనం తప్పదు. ఇది కేవలం చేపల కథ కాదు, మనందరి కథ. చివరిగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతుంది. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది? మనం దీర్ఘదర్శిలా ముందుగానే ప్లాన్ చేసుకుంటామా? ప్రాప్తకాలజ్ఞుడిలా స్పాట్లో ఐడియాలు వేస్తామా? లేక దీర్ఘసూత్రుడిలా అయ్యో అనుకుంటూ ఉండిపోతామా? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించడం మనందరికీ చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.